వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 40 మంది రైతులపై కేసు నమోదు చేసిన పోలీసులు. బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు పిటిషన్లపై ఆగ్రహం. ఇకపై తెలంగాణ భవన్ కేవలం పార్టీ కార్యాలయం కాదు, ప్రజల సమస్యలు పరిష్కరించే జనతా గ్యారేజ్ కేటీఆర్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైసీపీకి ఇక మాటలు లేవు. ఏం జరిగినా ఇదొక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటూ రచ్చ. రాజకీయాలు చేసే వైసీపీకి సరైన సమయం చూసి మూగుతాడు వేసింది ప్రభుత్వం. వారి బలహీనతపై గట్టిగా దెబ్బ కొట్టింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా కాపాడినందుకు కేంద్రానికి ధన్యవాదాలు చెబుతూ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. శాసన మండలిలో ఈ తీర్మానంపై వైసీపీకి మద్దతివ్వక తప్పలేదు. మద్దతివ్వక చేస్తారా, మద్దతివ్వకపోతే చేస్తారని అనుకున్నారు. ఎమ్మెల్సీ సైలెంట్గా జైకొట్టారు. అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదని వైసీపీ అంగీకరించి అందుకే కేంద్రానికి కూడా ధన్యవాదాలు తెలిపిందన్నమాట. ఈ విషయంపై ఎప్పుడైనా వైసీపీ నేతలు పిచ్చి రాజకీయాలు చేయాలని చూస్తే వారికి ఈ తీర్మానం గట్టి షాక్ని ఇస్తుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయటం లేదని అటు కేంద్రం ఇటు రాష్ట్రం చెబుతున్న అడ్డగోలుగా ఆరోపణ చేస్తూనే ఉన్నారు. 10,000 కోట్లకు పైగా ఆర్థిక సహాయం స్టీల్ ప్లాంట్కు అందిందే మళ్లీ గాడిన పడే పరిస్థితి కనిపిస్తుంది. మరోసారి వైసీపీ ప్రైవేటీకరణ పేరుతో రాజకీయం చేయకుండా శాసన మండలి ద్వారా ఇలా ఫిక్స్ చేసింది టీడీపీ. కేంద్రాన్ని ఏమాత్రం ఎదిరించలేని ఘోరమైన దుస్థితిలో ఉన్న వైసీపీని ఎలా ఆడుకోవాలో అలా ఆడుకుంటున్నారు నారా లోకేష్. కేంద్రాన్ని ఏమాత్రం విస్మరించినా తాము పుట్టి మునిగిపోతుందని వారు భయపడుతున్నారు. అందుకే అభినందనలు తెలుపుతున్నారు, మద్దతు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ మీరు ఒకసారి చూస్తే ఇది ప్రాజెక్ట్ స్టేటస్ 2020-21 17 మెడికల్ కాలేజీలు పెడతానని చెప్పి అనౌన్స్ చేసి వీళ్ళు ఖర్చు పెట్టింది 1,550 కోట్లు, 18%. దీనికి కావాల్సింది మొత్తం కలిసి 8,480 కోట్లు కావాలి. 8,480 కోట్లు కావాలంటే వీళ్ళు ఖర్చు పెట్టింది 1,550 కోట్లు. అదే సమయంలో ఇదే స్పీడ్లో కానీ పనులు చేస్తే లాస్ట్ ఎలక్షన్ ముందు 347 కోట్లు రిలీజ్ చేశారు. అయితే నేను వచ్చిన తర్వాత దగ్గర 787 కోట్లు రిలీజ్ చేశాం. నేను విధ్వంసానికి ఎప్పుడు పోను. వీళ్ళు కానీ విధ్వంసం చేసినా దాన్ని కరెక్ట్ చేయడానికే పోతాను. నేను అందుకనే ప్రజావేదిక అట్లనే పెట్టా, విధ్వంసానికి చిహ్నంగా ఉండాలని. అదే విజయనగరంలో నేను ఆ రోజు ట్రైబల్ యూనివర్సిటీ తీసుకొస్తే ఎయిర్పోర్ట్ దగ్గర వస్తే బెస్ట్ యూనివర్సిటీ వస్తుందని చెప్పి అనుకున్నాం. దాన్ని మార్చి సాలూరు తీసుకెళ్లారు. కానీ సాలూరు తీసుకుపోయాడు కాబట్టి నేను అడ్డం పడాలని నేను పడను. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకున్నాను. ప్రజా ఇంట్రెస్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం అలాంటి కార్యక్రమాలు చేసి ముందుకు పోయాం. ఈరోజు 11 మెడికల్ కాలేజీ మీరు చూస్తే ఆయన కట్టినట్టుగా కడితే ఇంకొక 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళు మనుషులు బతకాలి, ఆ తర్వాత కాలేజీలు వస్తాయి. అందుకే నేను ఆలోచించింది ఏంటంటే ఈ 11 కాలేజీలు ఆపరేషన్లు ఇచ్చేయాలనే ఉద్దేశంతో అన్నీ కూడా డీఫంక్ట్ అవుతా ఉంటే 787 కోట్లు ఇచ్చాం. 787 కోట్లు ఇచ్చి ఆ 6 కాలేజీల్ని కంప్లీట్ చేసి ఆపరేషనలైజ్ చేసి మిగిలిన 10 కాలేజీలు 11 కాలేజీలు ఆలోచిస్తున్నాం. అడ్వాన్స్ స్టేజ్లో వదిలిపెట్టి కడం 10 కాలేజీలని పీపీపీ మోడల్లో పోతే బెటర్గా ఉంటుంది. బెటర్ క్వాలిటీ, ఇంప్రూవ్డ్ హెల్త్ కేర్ వస్తున్న ఉద్దేశంతో ముందుకు పోతున్నాం.
తెల్కపల్లి రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ సెప్టెంబర్ 24న తెల్కపల్లి మండల కేంద్రంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు రమణారెడ్డి, మండల అధ్యక్షులు మంద చిన్నారెడ్డి, ఉపాధ్యక్షులు గుండూరు రాంబాబు, సాగర్ ఈర్లపల్లి శ్రీనివాస్ను, బీజేపీ మండల ఉపాధ్యక్షులు కోశాధికారి భాషమేని రమేష్, మధుగౌడ్, కృష్ణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. పత్రికల్లో ప్రచురితమైన కథనాల ఆధారంగా పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని పిటిషన్లపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం చట్ట విరుద్ధమని ఆరోపిస్తూ మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపురం గ్రామానికి చెందిన మాధవరెడ్డి, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరుకు చెందిన జాలపల్లి మల్లవలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A ప్రకారం రిజర్వేషన్లు కల్పించి ఆ మేరకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని వారు కోరారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం పిటిషన్ వేయడానికి గల ఆధారాలు ఏమిటని ప్రశ్నించింది. పిటిషనర్ అర్హతను కూడా ప్రశ్నించింది. కేవలం మీడియా వార్తల ఆధారంగా పిటిషన్లు వేయటం సరికాదని పేర్కొంది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పత్రికా వార్తలను పరిగణలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడంతో పాటు అదే సమయంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది పిటిషనర్లు ఆరోపించారు. దీని ద్వారా ఎన్నికల ప్రక్రియను స్ఫూర్తిని దెబ్బతీసేలా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని వారు వాదించారు. 42% రిజర్వేషన్లు కల్పిస్తే 50% పరిమితి దాటుతుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని వారు పేర్కొన్నారు. కావున పాత విధానంలోనే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని పిటిషన్లో కోరారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న రైల్వే లైన్ అంతర్రాష్ట్ర సమస్య తక్షణమే పరిష్కరించాలని సిపిఐ 25వ జాతీయ మహాసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు నాగూర్ కర్నూలు జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్, దశాబ్దాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని మహబూబ్ నగర్, నాగూర్ కర్నూలు అండ్ నంద్యాల, ప్రకాశం జిల్లా, రాయచూర్ తదితర జిల్లాలకు సంబంధించిన రైల్వే పెండింగ్ ప్రాజెక్టుని తక్షణమే సర్వే చేసి పనులు ప్రారంభించాలని, జడ్చర్ల నుంచి వయా నాగూర్ కర్నూలు, కొల్లాపూర్ మీదుగా నంద్యాల, ఆంధ్రప్రదేశ్ వరకు, కర్ణాటక రాయచూర్ నుండి పోయా నాగర్ కర్నూలు జిల్లా, అచ్చంపేట్, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా మాచర్ల వరకు ప్రపోజల్లో ఉన్న రైల్వే లైన్లను పూర్తి చేయాలని, అందుకు సంబంధించిన ప్రోగ్రాంని ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ సిపిఐ 25వ జాతీయ మహాసభలో తీర్మానాన్ని సిపిఐ నాగూర్ కర్నూలు జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ నేడు ప్రవేశపెట్టారు. మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిపై పమిడిముక్కల తాడంకి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పింది బుల్లెట్. బుల్లెట్పై వెనుక ఉన్న మహిళ అక్కడికక్కడ మృతి చెందింది. ఆ మహిళ మచిలీపట్నంకు చెందిన వీరంగి నాగలక్ష్మిగా గుర్తించారు. మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తెలంగాణ భవన్ గతంలా కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగానే కాకుండా ప్రజలు ఎవరైనా సమస్యలు ఎదురైతే వచ్చి న్యాయ పరిపాలన పార్టీ సహాయాన్ని అడిగే ప్రజాప్రతినిధి కేంద్రంగా మారబోతుందని స్పష్టం చేశారు. ప్రజల కష్టాలను తొలగించేందుకు పార్టీ సిద్ధంగా ఉంటుందని, చట్టపరంగా అవసరమైన న్యాయవాద సహాయం కూడా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. రాజకీయ సంకేతం, రైతు, సాధారణ ప్రజా సమస్యలు కేంద్రీకరించి తెలంగాణ భవన్ను జనతా గ్యారేజ్గా పిలవటం ద్వారా పార్టీ ప్రజలకు మరింత దగ్గరగా ఉండాలని సంకేతాన్ని ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి ఆ పార్టీ ప్లాట్ఫామ్ ప్రజా సమస్యల పరిష్కారానికి తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా బీఆర్ఎస్ మండలి కలిగి ఉంటుంది. ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా తెలంగాణ భవన్కు వచ్చి న్యాయ సహాయం పొందొచ్చని ఉండబోతుందన్నారు. ప్రాథమిక స్పందన, ఇదొక ప్రజా అనురాగ రాజకీయ యత్నంగా బీఆర్ఎస్ పార్టీ తన దృష్టిని ఖచ్చితంగా ప్రజలకు చేరువ చేసుకోవడంలో ప్రయత్నిస్తోంది. జనతా గ్యారేజ్ అనే బలమైన సంజ్ఞ ప్రజలకు భరోసా ఇస్తుందని, కాన్ఫిడెన్స్ పెంచడానికి ఉపయోగపడుతోంది. ఇకపై తెలంగాణ భవన్ కేవలం పార్టీ కార్యాలయమే కాదు, ప్రజా సమస్యలు పరిష్కారం కోసం చురుగ్గా పనిచేసే మరో కేంద్రంగా మారబోతుంది.
మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం నారాయణపూర్ గ్రామంలో ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూములను పట్టా చేయాలని కలెక్టర్ కార్యాలయం ముందు రహదారిపై బైఠాయించారు రైతులు. కలెక్టర్ కార్యాలయ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని, భారీగా ట్రాఫిక్ జామ్ వల్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డారని రైతులపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక పోలీసుల అనుమతితోనే రాస్తారోకో చేసినప్పటికీ తమపై అక్రమంగా కేసు నమోదు చేశారని వాపోతున్నారు రైతులు. ఫోన్ చేస్తానా ఎక్కడా రాదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నలభై మంది రైతులపై కేసు నమోదు చేసిన పోలీసులు. బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు పిటిషన్లపై ఆగ్రహం. ఇకపై తెలంగాణ భవన్ కేవలం పార్టీ కార్యాలయం కాదు, ప్రజల సమస్యలు పరిష్కరించే జనతా గ్యారేజ్ కేటీఆర్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైసీపీకి ఇక మాటలు లేవు.